ఒక చిన్న దీపం ఒక గదిని మొత్తం నింపగలదా? అది సాధ్యమవుతుందా? కానీ అది ఈ కథలో సాధ్యమైంది. అదెలాగో తెలుసుకుందామా? ఒక ఊరిలో ఒక గురువు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒకరోజు గురువు అనుకున్నాడు, ఇద్దరి తెలివిని పరీక్షించాలి అని. అందుకే ఇద్దరికీ సమానంగా కొంత డబ్బుని ఇచ్చాడు. ఒక గదిని చూపించి ఇలా అన్నాడు, ఈ డబ్బుతో ఈ గదిని పూర్తిగా నింపండి. మొదటి శిష్యుడు ఏమి చేశాడంటే, ఏమాత్రం ఆలోచించకుండా డబ్బంతా ఖర్చు చేసి ఎండుగడ్డి కొనుక్కొనొచ్చాడు. ఆ గదిని గడ్డితో నింపేశాడు. గురువు వచ్చి చూసి చాలా బాధపడ్డాడు. ఇంత డబ్బు, కానీ తెలివి లేని పని చేశాడు అని అనుకున్నాడు. తర్వాత రెండవ శిష్యుడు వచ్చాడు. అతను కాస్త ఆలోచించాడు. తక్కువ డబ్బుతో ఒక చిన్న దీపం కొనుగోలు చేశాడు. ఆ దీపాన్ని గదిలో వెలిగించాడు. అప్పుడే ఆ చిన్న దీపం వెలుతురు గది మొత్తం నింపేసింది. గురువు ఇది చూసి చాలా ఆనందపడ్డాడు. రెండవ శిష్యుని తెలివిని మెచ్చుకున్నాడు. దీనివల్ల మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, డబ్బు కాదు, ఆలోచనే నిజమైన సంపద అని.